చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, వాటితో ఫ్రై చేశాను. ఇవి మా పిల్లలు తింటారో తినరోనని రసం పెడదామని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోగా మా ఆయన ఫోన్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళు భోజనానికి పిలిచారు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి, రెడీ అవ్వని చెప్పేసరికి డ్రెస్ వేసుకుందామని ఐరన్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు ఈ ఊర్లో ఏ ఫంక్షన్కి కానీ ఎవరింటికి కానీ భోజనానికి వెళ్ళలేదు. ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మా రిలేటివ్స్ అంతా చాలా దూరంలో ఉన్నారు కదా, అందుకని స్పెషల్ గా ఉండాలని ఈ చిన్న కమ్మలు పెట్టుకున్నాను. ఇంకా మేము నలుగురం కలిసి బయలుదేరేసాము. మా ఆయనకి బైక్ రాదు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంత దూరమైనా నడవాల్సిందే గానీ బైక్ కారు ఇవేం లేవు కదా మాకు. నేను స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి తప్ప వేరే రూట్లు నాకేమీ తెలియదు. ఇలా వెళ్తూ ఉంటే అన్ని కనిపిస్తా ఉన్నాయి, కానీ షాపులన్నీ క్లోజ్ లో ఉన్నాయి. ఎందుకో నాకు తెలియదు. పోలీస్ స్టేషన్, హాస్పిటల్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎంత దూరం వెళ్ళాలి దేవుడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఈ మధ్యలో అవ్వలు కూర్చొని దయాలాట ఆడుకుంటా ఉన్నారు. మీ ప్లేస్ లో వీటిని ఏమంటారో నాకు తెలియదు, మేమైతే దయాలంటాము. ఫైనల్లీ మేము వెళ్లాల్సిన ఇంటికి వచ్చేసాము. ఇంట్లోకి వెళ్లేసరికి వాళ్ళు మా కోసం మ్యాట్లు పరుచున్నారు. వాళ్ళ ఇల్లు చాలా క్లీన్ గా ఉంది. వాళ్ళ ఇంట్లో పండగ సందర్భంగా అందరిని పిలిచి భోజనాలు పెడుతున్నారు, అందుకే మమ్మల్ని కూడా పిలిచారు. వాళ్ళు మా కోసం పెట్టడానికి భక్షాలు చేశారు, మునక్కాయ సాంబార్ చేశారు, భక్షాల్లోకి నంచుకోవడానికి వంకాయ ఆలు కర్రీ చేశారు, వైట్ రైస్, లెమన్ రైస్ చేసి పెట్టున్నారు. ఇందులోకి నంచుకోవడానికి వడియాలు ఉన్నాయి, చివర్లో తినడం కోసం పెరుగు ఉంది, స్నాక్స్ గా గుగ్గిళ్ళు ఉన్నాయి. నేనేమో వాళ్ళ ఇల్లు కొత్త అయినా సరే మొహమాటం లేకుండా కంటెంట్ కోసం వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. ఈ కర్నూలు జిల్లాలో ఏ స్పెషల్ ఫంక్షన్ అయినా సరే మెయిన్ గా భక్షాలు పెడతారు, అందులోకి వంకాయ ఆలు మిక్స్డ్ కర్రీ పెడతారు. మొదట్లో అనుకునేదాన్ని భక్షాల్లోకి వంకాయ కర్రీ ఎలారా తింటారని, ఇప్పుడు నాకు కూడా అదే నచ్చుతుంది. నేనెవరింటికైనా భోజనానికి తినడానికి వెళ్ళానంటే అక్కడ మొహమాటం లేకుండా నాకు అడిగినటువన్నీ పెట్టించుకొని తినేస్తాను. లెమన్ రైస్ లోకి వంకాయ కర్రీ వేసుకొని తినేసాక కొద్దిగా అన్నంలోకి ఎక్కువ సాంబార్ వేసుకొని తినేసాను. భోంచేయడానికి చాలా మందే వచ్చున్నారు. నేను వీడియోలు తీస్తున్నాను కూడా వాళ్ళకి తెలియదు పాపం. అన్నం తినేసాక మిద్దె మీదకి వెళ్ళాము. చాలా చల్లగా ఉంది, చుట్టూ కొండలు ఉన్నాయి, చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్ చూడంగానే నాకు అనిపిస్తుంది మా ఆయనతో ఒక సెల్ఫీ దిగేద్దామని, అందుకే దిగేశాను. మీద నుంచి మా ఆయన చూపించాడు, అది బొడ్డురాయి అంటే ఏందో కూడా నాకు తెలీదు. వాళ్ళ పెద్ద పాప మా కడుపులో ఏమన్నా ఖాళీగా ఉందేమోనని అట్టుపుండ్లు కూడా దాంట్లో తోసేయండి అని తీసుకొని వచ్చింది. అవి తినేసాక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తో కాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. నాకేమో వాళ్ళ పండగని వాళ్ళ ఫంక్షన్ అని ఇవన్నీ ఇచ్చారు. కడుపు నిండా భోజనం పెట్టినందుకు చివరిలో వాళ్ళకి ఒక బాయ్ చెప్పేసి మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.